హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు మీకోసం నేనైతే పైనాపిల్ స్వీట్ అనేది తెచ్చేసాను. ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై అయితే చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి ఎలా ఉందో నా పైనాపిల్ స్వీట్. దీనికోసం మీకు కావాల్సింది ఏమంటే ఒక ప్లెయిన్ కేక్ అనేది కావాలి. హాఫ్ కేజీ ప్లెయిన్ కేక్ తీసుకున్న. దానికి తగ్గట్టుగానే హాఫ్ కేజీ కోవా అయితే తీసుకోవాలి. బరాబర్ 2 కప్పుల చక్కెర అయితే తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకుంటారో ఆ కప్పుతోనే అయితే చక్కెర తీసుకోండి. 2 కప్పులు ఉండాలి. మీకు ఎక్కువైతే ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం యెల్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా సన్నగా అయితే అయిపోవాలా అంతలాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక పెనం పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్నాక ఇదైతే ఒక పైనాపిల్ ప్యూరీ అండి. పైనాపిల్ తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. దాంట్లో వస్తుంది కదా ప్యూరీ, అది తీసుకొని ఆ జ్యూస్‌లో చక్కెర వేసి అయితే తాగేయచ్చు మీరు. వేస్ట్ కాకుండా ఆ ప్యూరీని మనం 5 మినిట్స్ అయితే ఈ నెయ్యిలో ఉడికించుకోవాలండి. ఎందుకంటే దాని కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా! ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయితే ఆ తేనె యొక్క వాసన దాంట్లోకి వస్తుందండి. చూడండి 5 మినిట్స్ తర్వాత అయితే మనం ముందుగానే బాగా పగలగొట్టి పెట్టుకున్నాం కదా! ఆ బ్యాటర్‌ని అయితే ఎత్తి దీంట్లో యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేయాలండి. ఇంకొక మాట చెప్తున్నా, ఈ రెసిపీ మొత్తం మీరు లో ఫ్లేమ్ పైన అయితే చేయాలి. ఎందుకంటే కింద అంతా తగిలిపోతుంది. దాని తర్వాత ఒక గ్లాస్ పాలైతే యాడ్ చేసుకోవాలి. మీరు పల్చగా కావాలనుకుంటే 2 గ్లాసులు యాడ్ చేసుకోండి. కానీ 1 గ్లాస్ అయితే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. 1 గ్లాస్ పాలైతే యాడ్ చేసుకోవాలండి. దాన్ని బాగా కలుపుతూ ఉండాలండి. ఈ బ్యాటర్‌నంతా బాగా కలపండండి. ఎందుకంటే కిందైతే తగిలిపోతుంది. ఇంకో పెనం తీసుకోండి. అందులో జీడిపప్పు, బాదం పప్పు అయితే ఏసుకోండి. బాదం పప్పుకైతే నేను తొక్క ఒలుచుకున్నా. యాడ్ చేసుకొని ఆ నూనెలో అవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటినైతే ఆ పైనాపిల్ స్వీట్‌లో ఇది పక్కన పెట్టుకున్నాం కదా! ఆ పైనాపిల్ స్వీట్‌లో అయితే యాడ్ చేసేయాలండి. అంతేనండి, అయిపోయింది పైనాపిల్ స్వీట్. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.